హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీలక్ష్మి యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ యువర్ మల్లేష్. ఈరోజు మనం ఇండియన్ రైల్వే గ్రూప్ డి యొక్క ఒక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చామండి. సో అప్డేట్ ఏంటో తెలుసుకునే ముందు మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. సో అప్డేట్ వచ్చి మనకి ఇది లేటెస్ట్ అప్డేట్ అండి. సో మీరు ఇక్కడ డేట్ కూడా చూడొచ్చు. సో ఈ డేట్ని అయితే ఈ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఓకే, సో అప్డేట్ ఏంటంటే మనకి టోటల్ గ్రూప్ డి యొక్క అప్లికేషన్స్, సో ఆర్ఆర్బి వైజ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ సబ్మిటెడ్. సో టోటల్ అప్లికేషన్స్ ఏ బోర్డుకి ఎన్ని అయితే వచ్చాయి, సో క్యాస్ట్ వైజ్ అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందండి. సో అలాగే మనం రేషియో ఎంత అనేది కూడా చూద్దాం. సో జస్ట్ నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నా. అహ్మదాబాద్ బోర్డు వచ్చి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ 93,342 అప్లికేషన్స్ అండి. ఎస్సీ క్యాండిడేట్స్ 1,29,882, ఎస్టీ క్యాండిడేట్స్ 74,455, ఓబీసీ క్యాండిడేట్ 2,97,923 అండి. సో ఈడబ్ల్యూఎస్ అప్లికేషన్స్ వచ్చి మనకి 43,667. సో టోటల్ వచ్చి మనకి 6,39,269 అండి. ఎక్స్ సర్వీస్మెన్ 1,410, పీడబ్ల్యూబీడీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వచ్చి మనకి 5,016 అండి. సో ఇవి మనకి ఇలా డీటెయిల్గా ఇచ్చారండి. సో ఇప్పుడు నేను మీకు మన తెలుగు బోర్డు అనేటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ బోర్డు గురించి చెప్తున్నానండి. సో లాస్ట్లో ఉంది. సో ఫస్ట్ వచ్చి మనకి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అండి 80,766 అండి. సో అన్రిజర్వ్డ్ 80,766. నెక్స్ట్ వచ్చి ఎస్సీ క్యాండిడేట్స్ సికింద్రాబాద్ బోర్డు గురించి ఇక్కడ నేను డిస్కస్ చేస్తున్నానండి. 2,57,848 అండి సికింద్రాబాద్. అలాగే మనకి నెక్స్ట్ థర్డ్ వచ్చి ఎస్టీ క్యాండిడేట్స్ 1,01,268 అండి. సో నెక్స్ట్ ఓబీసీ క్యాండిడేట్స్ సికింద్రాబాద్ బోర్డు అండి, లాస్ట్లో ఉంది మీరు చూడొచ్చు, 4,76,128. అండ్ నెక్స్ట్ వచ్చి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అండి. సో ఈడబ్ల్యూఎస్ 44,687 అప్లికేషన్స్ అయితే రావడం అయితే జరిగిందండి. అలాగే టోటల్ ఇప్పుడు మీరు చూసుకుంటే టోటల్ 9,60,697 అండి. అండ్ ఎక్స్ సర్వీస్మెన్ వచ్చి 3,489. అండ్ లాస్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 7,752 అండి. సో ఇది సికింద్రాబాద్కి సంబంధించి. సో ఈ పీడిఎఫ్ మీరు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చండి, అఫీషియల్గా వచ్చిందండి. అండ్ అలాగే సో రేషియో ఎంత అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇది మనకి రేషియో ఫ్రెండ్స్. సో జోన్ వైజ్ వేకెన్సీస్, అప్లికేషన్స్ అండ్ అనాలిసిస్. సో ఇక్కడ నేను మీకు చూపిస్తాను. జస్ట్ నార్మల్గా ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే సీరియల్ వైజ్లో మనకి 9th నెంబర్లో సికింద్రాబాద్ బోర్డు అయితే ఉందండి. సో సికింద్రాబాద్ నేను మీకు చూపిస్తాను ఇక్కడ. సో ఇది సికింద్రాబాద్ బోర్డు లాస్ట్లో ఉందండి, లాస్ట్లో మీకు కనిపిస్తుంది సికింద్రాబాద్ బోర్డు. సో ఇక్కడ టోటల్ వేకెన్సీ సికింద్రాబాద్ బోర్డులో 1,642 అండి. సో ఇప్పుడు మనం టోటల్ అప్లికేషన్స్ అయితే చూసుకున్నాం 9,60,697 ఫ్రెండ్స్. సో ఇక్కడ రేషియో వచ్చి మనకి టోటల్గా ఒక్కొక్క పోస్ట్కి 585 మంది అయితే ఉన్నారండి. సో నేను మీకు సికింద్రాబాద్ ఎగ్జాంపుల్గా తీసుకుని ఇక్కడ చెప్తున్నా. సో ఓవరాల్గా అన్ని జోన్స్ తాలూకా వేకెన్సీస్ అనేవి మీరు ఇక్కడ చూడొచ్చారండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ అన్రిజర్వ్డ్ వచ్చే రేషియో ఎలా ఉంది, ఎస్సీ క్యాండిడేట్స్ రేషియో, ఎస్టీ క్యాండిడేట్స్ రేషియో, ఓబీసీ రేషియో, ఈడబ్ల్యూఎస్ రేషియో అనేది మీరు చూడొచ్చండి. సో ఇక్కడ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ వచ్చి టోటల్ వేకెన్సీస్ 710 వేకెన్సీస్. సో ఇందులో మనకి అప్లికేషన్స్ 80,766 అయితే వచ్చాయండి టోటల్. సో రేషియో అనేది 114 రేషియో అయితే ఉందండి. అండ్ నెక్స్ట్ ఎస్సీ క్యాండిడేట్స్కి 235 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో అప్లికేషన్స్ వచ్చి మనకి 2,57,848 అప్లికేషన్స్ అయితే వచ్చాయండి. సో రేషియో వచ్చి 1,097 ఉందండి, అంటే ఒక పోస్ట్కి 1,097 రేషియో ఉందండి. అండ్ నెక్స్ట్ వచ్చి టోటల్ వేకెన్సీస్ ఎస్టీ క్యాండిడేట్స్ 144 అండి. సో ఇందులో అప్లికేషన్స్ వచ్చి మనకి 1,01,268, రేషియో వచ్చి మనకి 703 అండి. అండ్ నెక్స్ట్ ఓబీసీ క్యాండిడేట్స్ టోటల్ వేకెన్సీ వచ్చి మనకి సికింద్రాబాద్ బోర్డుకి 415. సో ఇందులో మీరు చూస్తే అప్లికేషన్స్ 4,76,128. సో ఒక్కొక్క పోస్ట్కి రేషియో 1,147 అండి. సో ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ టోటల్ వేకెన్సీస్ 136. సో టోటల్ అప్లికేషన్స్ వచ్చి 44,687 అండి. టోటల్ రేషియో 329. సో ఇలాగే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఇక్కడ ఉండే ఎవ్రీ బోర్డు యొక్క వేకెన్సీస్ లిస్ట్ అండి. సో దీన్ని మీరు స్క్రీన్ షాట్ అది తీసుకోవచ్చు. సో ఇలా మీ బోర్డుకు సంబంధించింది మీ వేకెన్సీస్ రేషియో అనేది చూడొచ్చండి, తెలుసుకోవచ్చు.
సో ఇది లేటెస్ట్ అప్డేట్ అండి. మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.